హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండి. నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కమ్మనైన కొబ్బరన్నంను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. నవరాత్రుల్లో అమ్మవారికి కొబ్బరన్నంను ప్రసాదంగా తప్పకుండా పెడతారండి. అలాగే కొబ్బరన్నం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నంను ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ రైస్ని వండుకోవాలి. దానికోసం ఫస్ట్ ఏదైనా ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్లో మీరు ఎంత క్వాంటిటీలో అయితే కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ని తీసుకోండి. నేను కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా బౌల్లోకి 2 గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయితే కొబ్బరి అన్నంను ప్రసాదంగా చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ను తీసుకుని ఇలా బౌల్లో వేసుకోండి. రైస్ను ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత రైస్లో వాటర్ని వేసి 2 టైమ్స్ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. రైస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రైస్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని కూడా తీసేసి రైస్ని ఇలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ను వండుకోవటానికి ఏదైనా కుక్కర్ని తీసుకోండి. నేను ఈ రైస్ను కుక్కర్లో వండుతున్నానండి. వాష్ చేసుకున్న రైస్ను కుక్కర్లో వేసుకోవాలి. కొంతమంది కొబ్బరి అన్నం చేయటానికి రైస్ను విడిగా స్టవ్ పై ఉడికించి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే రైస్ని ఇలా కుక్కర్లో ఉడికించి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయవచ్చు. నేను చూపించే ప్రాసెస్లో కనుక కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తే చాలా క్విక్గా ప్రసాదం రెడీ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న రైస్ను ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత రైస్లో వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు వాటర్ని వేయాలి. నేను 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ రైస్లో సాల్ట్ని వేస్తే రైస్కు సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. కొబ్బరి అన్నం రైస్ పొడిపొడిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్ పొడిపొడిగా రావడం కోసం రైస్ను ఉడికించుకునే ముందు వాటర్లో 1 స్పూన్ ఆయిల్ లేదా నెయ్యిని వేస్తే రైస్ ఉడికిన తర్వాత పొడిపొడిగా వస్తుంది. రైస్ పొడిపొడిగా రావడం కోసం నేను 1 స్పూన్ ఆయిల్ను వాటర్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కుక్కర్కి మూత పెట్టి రైస్ను ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు కొబ్బరి అన్నంలోకి కొబ్బరిని సన్నగా తురుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి 2 గ్లాసెస్ రైస్కు ఒక పెద్ద సైజు కొబ్బరికాయ కరెక్ట్గా సరిపోతుంది. కొబ్బరికాయని ఇలా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి ముక్కల్ని ఇలా సెపరేట్ చేసుకోవాలి. కొంతమంది కొబ్బరి అన్నంలోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేస్తారండి. కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టే కంటే కొబ్బరిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తురుముకుంటే కొబ్బరన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యారెట్ లాంటివి తురుముకుంటూ ఉంటాం కదా, సేమ్ అలానే కొబ్బరిని కూడా సన్నగా తురుముకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలండి. నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయను ఇలా మొత్తం తురుముకున్నాను. కొబ్బరిని ఇలా తురుముకోవడం వలన పొడి పొడిగా సన్నగా పొడవుగా బాగా వస్తుంది. అదే కొబ్బరి ముక్కల్ని మీరు మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. కొబ్బరిని ఇలా తురుముకున్న తర్వాత కొబ్బరి అన్నంలోకి తాలింపుని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తాలింపులోకి ఫస్ట్ ఇలా కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పు, కరివేపాకు. కొబ్బరి అన్నం తాలింపు పెట్టుకోవడం కోసం ముందుగా తాలింపుకు కావలసినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. కొబ్బరిని తురుముకొని తాలింపుకు కావలసినవన్నీ రెడీ చేసుకునేలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఇంకప్పుడు మూత తీస్తున్నాను. ఏదైనా ఒక గెరిటెని తీసుకుని గెరిటతో రైస్ను ఒకసారి బాగా కలుపుకోండి. రైస్ను ఉడికించుకునే ముందు వాటర్లో ఆయిల్ వేయటం వలన రైస్ ఉడికిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది. కొబ్బరి అన్నం, పులిహోర ఇలాంటి వాటికి రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా పాన్ పెట్టుకోవాలి. కొబ్బరి అన్నంకు తాలింపును నెయ్యి అలాగే ఆయిల్ రెండూ కలిపి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ మినపప్పును కూడా వేస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని
గెరెడతో కలుపుకుంటూ తాలింపును ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పు ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుందండి. అందుకే ఆయిల్లో ఫస్ట్ వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొన్ని జీడిపప్పులను వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. జీడిపప్పు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను 10 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలా ఇలా గెరెడతో కలుపుకుంటూ తాలింపును ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తాలింపులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి గెరెడతో కలుపుకుంటూ తాలింపును ఫ్రై చేసుకోండి. కొబ్బరి అన్నం తాలింపులో ఎండుమిర్చి అవసరం లేదండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తాలింపులో వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 స్పూన్ ఇంగువను వేసుకోండి. కొబ్బరి అన్నం, పులిహోర ఇలాంటి వాటికి ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు వేసిన తర్వాత తాలింపులో కలిసేలా గెరెడతో బాగా కలుపుకోవాలి. ఇంగువను చాలామంది ఇష్టపడారండి, కానీ మీరు ఈసారి ఎప్పుడు కొబ్బరి అన్నం చేసినా లేదా పులిహోర చేసినా తాలింపులో ఒక 1/2 స్పూన్ ఇంగువను వేసి చూడండి. టేస్ట్ గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా బాగుంటుంది. ఇంకొప్పుడు తాలింపులో సాల్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్ను ఉడికించుకునేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాము. ఇప్పుడు చూసుకుని మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ తాలింపంతా పట్టేలా ఇలా గెరెడతో కలుపుకోవాలి. ఇంకా చివరిగా తాలింపులో సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకుని తాలింపును ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని పచ్చివాసన పోయేటట్టుగా తాలింపును ఫ్రై చేసుకుంటే కొబ్బరన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి. అలాగే కొబ్బరి అన్నం రెసిపీని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ కొబ్బరి అన్నం రెసిపీను లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా కిక్కుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తాలింపులో కొబ్బరి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొబ్బరి ఇలా బాగా ఫ్రై అయిపోతుందండి. తాలింపు అండ్ అలాగే కొబ్బరి 2 బాగా ఫ్రై అయిపోయాయండి. ఇంకప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో ఈ తాలింపును వేసి కలుపుకోవడమే. మనం ముందుగా రైస్ను ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ను ఏదైనా ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని తాలింపును వేసి కలుపుకోవచ్చు. లేదా ఇలా ఈజీగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ని ఇలా గెరెడతో తీసుకుని తాలింపులో వేసి కలుపుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయవచ్చు. నేను ఉడికించుకున్న రైస్ను కొంచెంగా గెరెడతో ఇలా తాలింపులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రైస్ అంతా తాలింపులో కలిసేలా గెరెడతో ఇలా కలుపుకోవడమేనండి. కొంతమంది ఈ తాలింపును ఆయిల్ వేయకుండా నెయ్యితో తాలింపు పెట్టుకుంటారండి. తాలింపులో ఆయిల్ వేయకుండా మొత్తం నెయ్యిని వేసి తాలింపు పెట్టుకుంటే కొబ్బరి అన్నం టేస్ట్ కొంచెం ఎగుటుగా ఉన్నట్టు ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా 2 స్పూన్స్ ఆయిల్ 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుంటే కొబ్బరి అన్నం టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి అండ్ అలాగే తాలింపు 2 రైస్ అంతా పట్టేలా ఇలా బాగా కలుపుకోవాలి. రైస్ చూసారా పొడిగా ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి అన్నంకు రైస్ ఇలా పొడిగా ఉండాలండి. ఇంకా చివరిగా కొబ్బరి అన్నంను టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా చేసుకునే కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ. నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కొబ్బరి అన్నంను చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నంను తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి టేస్ట్ చూడండి. అండ్ అలాగే ఈ కొబ్బరి అన్నం రెసిపీను లంచ్ బాక్సుల్లో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.